నమస్కారము. అమృతధార కార్యక్రమంలో ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. గత ఎపిసోడ్స్‌లో మనం చాలా చక్కని విషయాలను తెలుసుకున్నాము. మరి ఈరోజు కూడా మరికొన్ని చక్కని విషయాల్ని తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్యక్క గారు. మరి ఆ టాపిక్ ఏమిటంటే పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం. ఒక వ్యక్తి తన పర్సనాలిటీని చూడ్డానికి ఇలా ఉండాలి, లేదంటే ఇలా ఉంటే బావుంటుంది అని అనుకుంటాము. అది ఔటర్ అపియరెన్స్ అయిపోతుంది. మరి ఇంటర్నల్‌గా ఎలా ఉండాలి? అండ్ పర్సనాలిటీని ఏ రకంగా పరిపూర్ణంగా చేసుకోవాలి అన్న దాని గురించి తెలియచెప్తారు. లావణ్యక్కని అడిగి తెలుసుకుందాము. లావణ్యక్క, ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చేసుకోవాలి, లేదంటే నా పర్సనాలిటీ ఇలా తీర్చిదిద్దుకోవాలి అని అందరికీ ఉంటుంది. ఎందుకంటే మన పర్సనాలిటీని చూసే ఎదుటివారు మనకి గౌరవాన్ని ఇస్తారు. మన యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు గుర్తిస్తారు, వీళ్ళు ఇలాంటి వారు అని. సో ఈ యొక్క పరిపూర్ణ వ్యక్తిత్వము అంటే ఏమిటి? అండ్ పర్సనాలిటీని ఏ రకంగా మనం డెవలప్ చేసుకోవచ్చు చెప్తారా? ముందుగా వ్యక్తిత్వము అంటే వ్యక్తి యొక్క యథార్థ అస్తిత్వాన్ని తెలియపరిచేటువంటి అంశం. అంటే మనలో ఉన్నటువంటి గుణాలను, మనలో ఉన్నటువంటి వ్యవహారాన్ని, మన యొక్క చరిత్రను అన్నింటినీ ఓవరాల్గా ఒక ప్యాకేజ్గా ప్రజెంట్ చేసేదే వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అనగానే అందులో మన ఆలోచనల దగ్గర నుండి మన కర్మల వరకు అన్ని విషయాలు వస్తాయి. మన సంబంధాలు, మన భావాలు, మన మాటలు, మన కర్మలు, ఇవన్నీ కలిపి ఓవరాల్గా సారవంతంగా ఇవన్నీ మనలో ఎలా ఉన్నాయి అనేది తెలియపరిచేదే మన వ్యక్తిత్వం. ఈ రోజుల్లో చూసినట్లయితే వ్యక్తిత్వ వికాసం యొక్క శిబిరాలను ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది తమ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవడానికి వాటిని అటెండ్ అవ్వడం, లేదా దానికి సంబంధించినటువంటి పుస్తకాలు, లిటరేచర్ బాగా స్టడీ చేయడం, చాలా రకాల మార్పులు ఫిజికల్గా తీసుకురావడం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనగానే కొంచెం ఆత్మవిశ్వాసంతో ఎలా కనిపించాలి, లేకపోతే మన అపియరెన్స్ ఎలా ఉన్నా సరే కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి, ఎదుటి వారిని ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఎలా చూడాలి, మనం ఎలా ధైర్యంతో ఉండాలి, ఇటువంటి అంశాలను ఎక్కువగా దాంట్లో ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ ఇవి ఒక సైడ్ మాత్రమే. ఇంకా మన వ్యక్తిత్వంలో ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం శ్రద్ధ పెట్టి ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే పరిపూర్ణ వ్యక్తిత్వము అని అంటారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవాలి అంటే ముందు ఎవరి యొక్క వ్యక్తిత్వాన్ని, ముందు వ్యక్తి ఎవరి వ్యక్తిత్వాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరిది అని ఆలోచిస్తే మన శరీరానిదా, లేకపోతే ఈ శరీరాన్ని నడిపించేటువంటి శక్తి ఆత్మదా, ఈ ప్రశ్న వస్తుంది. అవును. ఇప్పుడు శరీరం యొక్క వ్యక్తిత్వాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేస్తున్నారు? చాలా టాల్గా స్ట్రైట్గా నడవండి, కాన్ఫిడెంట్గా అడుగులు వేయండి, నడిచేటప్పుడు మీరు హెడ్ స్ట్రైట్గా పెట్టండి, చూసేటప్పుడు మీరు ఇలా చూడండి, స్మైల్ ఇవ్వండి. ఇవన్నీ ఎక్స్టర్నల్గా. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా కాన్ఫిడెంట్గా ఇవ్వండి. అంటే ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసే విషయాలు అని చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఫిజికల్ లెవెల్లో, అంటే మన శరీరంతో మనం చూపించేటువంటి హావభావాలను మెరుగుపరుచుకునేటువంటి విషయాలే అవుతున్నాయి. కానీ అసలు వ్యక్తిత్వము ఎవరిది ఇంప్రూవ్ చేసుకోవాలి? మనము మన సోల్ది. ఇప్పటి వరకు మనము ఏం చేసామంటే ఎక్కువ శాతము మన లైఫ్లో మనం హ్యూమన్ బీయింగ్గా ఉండడానికి బదులుగా హ్యూమన్ డూయింగ్గా అయిపోయాం. ఎలా ఉండాలి ఒక మనిషిగా అనే దాన్ని పక్కన పెట్టేసి నేను ఏమేం చేయాలి, ఏమేం చేస్తే బాగుంటుంది, ఏమేం చేస్తే నాకు ఇంకా మంచి పేరు వస్తుంది, లేదా ఇంకా మంచిగా నేను షైన్ అవుతాను అని వాటిపైనే శ్రద్ధను పెడుతూ వచ్చాం. కానీ హ్యూమన్ బీయింగ్ అంటే బీయింగ్ మనం ఎలా ఉండాలి, ముందు మనల్ని మనం ఎలా గ్రహించుకోవాలి, ఏ విధంగా మనల్ని మనం గుర్తించాలి, అది మనం తెలుసుకోవాలి. దీనికోసము ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మనల్ని మనం డిస్కవర్ చేయాలి. ఒక మంచి పర్సనాలిటీని మనము తీసుకురావాలి, మంచి వ్యక్తిత్వాన్ని మనం ఏర్పరచుకోవాలి అంటే మన వ్యక్తిత్వాన్ని ముందు మనం గుర్తించాలి. ఏదైనా విషయాన్ని ఏం చేస్తాం, ముందు మనం డిస్కవర్ చేస్తాం.
అంటే ముందు మనం దాన్ని అన్లాక్ చేస్తాం. అంటే దాన్ని అన్‌ఫోల్డ్ చేస్తాం. అదేంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దాని లోతును టచ్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే అంతర్గతంగా ఈ శరీరంలో నేను ఒక ఆత్మని అనే విషయాన్ని మనం అనుభూతి ద్వారా, ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఫీల్ అవుతూ రియలైజ్ అవ్వాలి. ఊరికే నాలెడ్జ్ పరంగా తెలుసుకున్నారు. మీరు సోల్ అండి, బాడీ కాదు. ఈ బాడీని ఆపరేట్ చేసేటువంటి పవర్ ఆత్మ. కాబట్టి ఆత్మ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు వికసింపజేసుకోవాలని ఇది అర్థం చేసుకోవడం అంటే నాలెడ్జ్ పరంగా తెలుసుకోవడం. హ్మ్. కానీ ఇప్పుడేంటి ఎక్స్‌పీరియన్స్‌తో హ్మ్. దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అంటే ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఇక్కడ మీకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకసారి ఒక ఆర్థర్ గార్డన్ అని ఆయనకి ఆయన జీవితంలో ఒకానొక స్టేజ్ ఎలాంటిదొచ్చింది అంటే ఆయన చాలా డిప్రెస్ అయిపోయి, నర్వస్ అయిపోయి, ఇంకా తనకి లైఫ్ పట్ల ఇంట్రెస్ట్ కలగట్లేదు. హ్మ్. ఏంటో చాలా బాధలో తెలియనటువంటి రీజన్ ఏంటో తనకు తెలియట్లేదు. కానీ హి వాజ్ నాట్ హ్యాపీ. హుహుహు. అలాంటి సమయంలో ఆయన ఒక సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే బావుంటుంది అని చెప్పి కౌన్సెలింగ్‌కి వెళ్ళాడు. ఆ సైకియాట్రిస్ట్ ఆయనను పూర్తిగా కౌన్సిల్ చేశాక, ఆయన విషయమంతా అర్థం చేసుకొని ఆయనకి చెప్తాను. నేను మీకు 4 పిల్స్ ఇస్తాను. వీటిని మీరు కరెక్ట్‌గా యూజ్ చేయండి. మోస్ట్‌లీ మీ ప్రాబ్లమ్ అంతా కూడా రిజాల్వ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను అని చెప్పి 4 పిల్స్ ఒక పౌచ్‌లో వేసి 4 పొట్లాల్లాగా ఉంటాయి. హ్మ్. ఏంటో దానిలో ఏం పెట్టాడో ఈయనకి తెలీదు. అవి ఇచ్చేస్తాడు. హ్మ్. ఇచ్చేసి చెప్తాడు, మీకు మీ లైఫ్‌లో చాలా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ హ్మ్. అంటే ఏదైతే మీ లైఫ్‌లో ఏ ప్లేస్ అయితే మీకు చాలా మెమరీస్‌ని హ్మ్. మిగిల్చి ఉందో, చాలా రకాల బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ మీకెక్కడైతే కలిగాయో, అలాంటి ప్లేస్‌కి వెళ్ళి మీరు ఈ 4 పిల్స్‌ని తీసుకోవాలి అంటాడు. హ్మ్. అంటే అలాంటి ప్లేస్ ఏదైనా ఉందా అంటే ఆయన అంటాడు, మీకేదిష్టం? అంటే జనరల్‌గా మీరు ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వకుండా, మీ చుట్టూ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరూ లేకుండా, ప్రకృతి పరంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో మీకు ఏదైతే బాగా ఇష్టమైన ప్రదేశం ఉందో అక్కడికి మీరు వెళ్ళి, ఒక రోజంతా అక్కడే స్పెండ్ చేసి, 4 గంటల తేడాతో ఒక్కొక్క పిల్‌ని యూజ్ చేయాలి అంటాడు. తర్వాత చెప్తాడు ఏంటి అంటే, మీరు ఈ 4 పిల్స్‌ని యూజ్ చేసే సమయంలో హ్మ్. మీరు ఒక ఆథర్ కాబట్టి జనరల్‌గా మీకెప్పుడు ఏదో ఒకటి రాసే అలవాటు ఉంటుంది కాబట్టి, పేపర్ గానీ, పెన్ గానీ, మ్యూజిక్ కానీ ఇలాంటియేమీ మీతో పాటు తీసుకొని వెళ్ళకూడదు. హ్మ్. కేవలం ఈ 4 పిల్స్ తీసుకెళ్ళండి. మీరు అవసరమైన ఫుడ్ ఇంకేదైనా తీసుకెళ్ళండి. కానీ మిమ్మల్ని మీరు ఎంటర్‌టైన్ చేసేటువంటి సాధనాలు మాత్రం తీసుకెళ్ళకూడదు అని చెప్తాడు. హ్మ్. సరే అర్థమైంది అని చెప్పేసి ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ తనకిష్టమైనటువంటి ప్రదేశం బీచ్‌కి వెళ్తాడు. హుహు. అక్కడికి వెళ్ళగానే సమయం చూసుకుంటాడు. చూసుకొని ఇప్పుడు ఒక పిల్ ఓపెన్ చేద్దాము అని చెప్పేసి తీస్తాడు. హ్మ్. తీసి చూస్తే దాంట్లో ఏమీ మందులు గానీ ఏమీ ఉండవు. కానీ ఒక వాక్యం రాసి ఉంటుంది. హుహు. అప్పుడు అతనికి అర్థమవుతుంది. డాక్టరు నాకు ఈ రకంగా పిల్స్ ఇచ్చాడేమో అని చెప్పేసి దాంట్లో ఏముందని చదువుతాడు. చూస్తే అందులో లిజన్ కేర్‌ఫుల్లీ అని రాసుంటుంది. హ్మ్. ఏంటి ఏం వినాలిక్కడ? ఇక్కడ వినడానికి ఏముంది? నన్నేమి తీసుకురావద్దన్నారు కదా! హ్మ్. ఎవరు నా తోడు కూడా లేరు హ్మ్. మాట్లాడడానికి. ఇంకేముంది? ఏం వినాలి? అనుకుంటూ అలా సైలెన్స్‌గా సముద్రాన్ని చూస్తూ ఉంటాడు. హుహు. అలా ఆకాశాన్ని, సముద్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా అతనికి అలల యొక్క కెరటాల శబ్దాలు వినబడుతూ ఉంటాయి. హుహు. ఇంకా ఆ అలలన్నీ వచ్చి రాళ్ళ పైన పడి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటే ఆ శబ్దం కూడా వింటూ ఉంటాడు. హుహు. ఇంకొక వైపు ఆకాశంలో స్వతంత్రంగా ఎగురుతున్నటువంటి పక్షుల యొక్క శబ్దాలు, హుహు. గాలి వీస్తున్నటువంటి శబ్దం, హ్మ్. నెమ్మదిగా తన శ్వాస యొక్క శబ్దం కూడా తనకి వినబడుతూ వినిపిస్తుంది. ఉంటుంది. హుహు. అంటే నెమ్మదిగా ఆయన ఔటర్ నుండి ఇన్నర్‌కి వెళ్తూ ఉంటాడు ఆ సైలెన్స్‌లో హుహు. వింటూ ఉంటే. అలా 4 గంటల సమయం గడిచిపోతుంది. 4 గంటలు గడిచాక మళ్ళీ ఇంకొక పిల్ ఓపెన్ చేసి హ్మ్. చూస్తాడు. చూస్తే అందులో ఏమని ఉంటుంది అంటే రిఫ్లెక్ట్ బ్యాక్ అని ఉంటుంది. హ్మ్. రిఫ్లెక్ట్ బ్యాక్ అంటే నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి వెళ్ళి చూడు. చూసుకో. హ్మ్. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకో అంటే వెంటనే తన జీవితాన్ని ఒక్కసారి బాల్యం యొక్క మెమరీస్‌కి తీసుకెళ్ళి మొత్తం చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు.
అంటే నేను ఎలా ఉండేది, బాల్యంలో ఎలా ఉన్నాను, ఎంత ఫ్రీగా ఉన్నాను, ఎంత స్వతంత్రంగా, అసలు ఏం టెన్షన్స్ లేవు, ఏ రకమైన ఇబ్బందులు లేవు, చాలా కల్మషం లేనటువంటి మనసు, అందరితో కలిసిపోవడము, ఏదైనా సరదాగా. పోట్లాట జరిగినా వెంటనే మళ్ళీ మాట్లాడుకోవడము, మర్చిపోవడము, చాలా ఆనందంగా గడిపాము. ఇదే ప్రదేశానికి ఎన్నిసార్లు వచ్చాను నేను. నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో వచ్చాను. చాలా సమయాన్ని గడిపాను అని బాల్యం యొక్క మెమరీస్ అన్నిటిని గుర్తుకు తెచ్చుకుంటాడు. చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. చాలా సంతోషం కలుగుతుంది అతనికి. అవన్నీ మళ్ళీ తాజాగా తన మైండ్ స్క్రీన్‌లో అన్నీ కూడా రీల్‌లాగా తిరుగుతాయి. హుహు. తర్వాత అలా చూస్తూ చూస్తూ 4 గంటల సమయం గడిచిపోతుంది. మళ్ళీ ఇంకొక పిల్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు అందులో ఏమని రాసుంటుంది అంటే, ఎగ్జామిన్ యువర్ మోటివ్స్. అంటే నీ జీవిత ఉద్దేశ్యాలను నువ్వు ఒక్కసారి గమనించుకో, ఒక్కసారి పరిశీలించుకో అని. అప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి నా జీవిత ఉద్దేశం, ఏంటి నా జీవితానికి ఏది బాగా సంతోషాన్ని ఇచ్చింది ఇప్పటి వరకు అని చూసుకుంటూ ఉంటాడు. ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఎన్నోసార్లు ఆయన యొక్క రచనలు చాలా ప్రసిద్ధమై చాలా రకాల అప్రిసియేషన్ని పొందాయి. అవన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఇంకొక వైపు ఈయన చేసినటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు, కొంత ఇతరులకు సహాయపడినటువంటి అంశాలు, అవి కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు. 2 చూసుకుంటే ఎప్పుడెప్పుడైతే ఈయన ఇతరులకి ఏదైనా సహాయపడ్డాడో, ఏదైనా ఇతరుల కోసం నిస్వార్థంగా చేశాడో, అవే అతనికి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చాయి. అప్పుడు అనుకుంటాడు, అంటే నేను పొందినటువంటి, సాధించినటువంటి విజయాల్లో నాకు సంతోషం కలిగింది. అవును. కానీ ఏవేవైతే నేను సేవాభావంతో నిస్వార్థంగా ఇతరుల కోసం చేశానో, అవి నాకు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చాయి. అంటే నా జీవిత ఉద్దేశ్యం ఏంటి అంటే, నా వరకే కాకుండా నేను అందరికీ సహాయపడుతూ ఉండడం, అందులోనే నాకు నిజమైన ఆనందం ఉంది అని అర్థమవుతుంది. ఓకే. అలా సో ఆలోచిస్తూ మళ్ళీ 4 గంటలు గడిచిపోయాయి. ఇంకా సాయంకాలం అవుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళే సమయం. అప్పుడు చివరి పిల్‌ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు అందులో రాసి ఉంటుంది, రైట్ డౌన్ యువర్ వరీస్. అంటే నీ బాధలన్నీ రాయి, నీ ప్రాబ్లమ్స్ అన్నీ రాయి అని. ఎలా రాయాలి, దేంతో రాయాలి, ఇక్కడేం పెన్ పేపర్ ఏమీ లేదు కదా అని ఆలోచిస్తాడు. కానీ చూస్తే అక్కడే ఒక గవ్వ కనబడుతుంది. ఆ గవ్వను తీసుకొని అతను ఇసుక పైన తన ప్రాబ్లమ్స్‌ని రాయడం మొదలు పెడతాడు. ముందు రాద్దాం అంటూ ఉంటే అతనికి ఏమీ గుర్తు రాదు. అంటే ప్రాబ్లమ్ అని దేన్నైతే భావించాడో ఇంతకుముందు, ఇప్పుడు అది ప్రాబ్లమ్‌గా అనిపించట్లేదు. అయినప్పటికీ ఏదో ఒకటి ప్రాబ్లమ్‌గా ఉంది అనుకుంటూ గుర్తుకు తెచ్చుకుంటూ రాస్తూ ఉంటాడు. ఒక 4, 5 అలా రాస్తాడు. రాసేసి లేచి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి ఒక పెద్ద అల వచ్చేసి మొత్తం ప్రాబ్లమ్స్ అన్నిటిని వైప్ అవుట్ చేస్తుంది. అన్నిటినీ క్లీన్ చేస్తుంది. ఆ దృశ్యాన్ని ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు నిజంగా తన మనసులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోయినట్టు, అయిపోతాయి, అన్నీ సమాప్తమైనటువంటి ఫీలింగ్ అతనికి కలుగుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తంలో ఈ సైకియాట్రిస్ట్ ఆయన్ని ఎలా ఎంగేజ్ చేశాడు అంటే, తన ప్రాబ్లంకి సొల్యూషన్ తనే ఫైండ్ అవుట్ చేసే విధంగా. అంటే ఇదంతా కూడా సైలెంట్ రిఫ్లెక్షన్ ద్వారా. అంటే మనల్ని మనం సైలెన్స్‌లో మన పైన మనము కొంత అవేర్‌నెస్‌తో ఉండి, మన పైన మనం అటెన్షన్ ఇస్తూ, మనల్ని మనం రియలైజ్ అవ్వడం వలన ఈ అనుభూతి మనకు ఒక మంచి మార్పును తీసుకొస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఏదైతే వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవాలి అనుకుంటున్నామో, సోల్ యొక్క పర్సనాలిటీ అని మనం గ్రహించినప్పుడు సోల్ యొక్క ఎక్స్పీరియన్స్ మనం చేయాలి. ఇప్పుడు నేను సోల్‌ని అని మనం నాలెడ్జ్ పరంగా తెలుసుకున్నాం, కానీ సైలెన్స్‌లో దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ శరీరంలో నిజంగా నేను సోల్‌గా ఈ బాడీని, అంటే ఆత్మ రూపంలో ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను. ఎలా అయితే ఇప్పుడు మనకు ఒక అవేర్‌నెస్ ఉంది, ఈ రూమ్‌లో లేదా ఈ హాల్‌లో నేను చైర్ పైన కూర్చొని ఉన్నాను. సేమ్ అలాగే ఈ శరీరంలో నేను భ్రూమధ్య స్థానంలో ఒక చైతన్య శక్తిగా ఉన్నాను. దీని అనుభూతి మనం చేసుకోవాలి, దీన్ని విజువలైజ్ చేయాలి. ఎప్పుడైతే విజువలైజ్ చేస్తామో
అప్పుడు రియల్‌గా, ప్రాక్టికల్‌గా మనకు అర్థమవుతుంది. యెస్. నేను దీని పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి అని. సో, ఇది ఫస్ట్ స్టెప్. హ్మ్. మన వ్యక్తిత్వాన్ని మనం వికసింప చేసుకోవడానికి మనం ముందుగా మనల్ని మనం గుర్తించి అనుభూతి చేసుకోవాలి. ఓకే. కేవలం జ్ఞానపరంగా తెలుసుకోవడమే కాకుండా దాన్ని అనుభూతిలోకి తీసుకురావాలి. అంటే ఓకే. ప్రాక్టికల్‌గా మనకి ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆ ఫీలింగ్ కలగాలి. యెస్. హ్మ్. ఫిజికల్ నుండి నేను డిటాచ్డ్‌గా ఉన్నాను. ఈ ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో దీన్ని నేను ఉపయోగించి నా ఆంతరిక వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకుంటున్నాను. హ్మ్. అంటే దీన్ని ఉపయోగిస్తున్నాం మనం. దీని ద్వారానే మనం ప్రొజెక్ట్ అవుతున్నాం. హ్మ్. ప్రపంచానికి పరిచయమైంది ఈ శరీరం ద్వారానే. హ్మ్. మనం ఓన్లీ ఆత్మగా అయితే ఉండలేం కదా! ఆత్మ శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. హ్మ్. కానీ ఆత్మ తన యథార్థ అస్తిత్వాన్ని మరిచిపోయి ఇంకేదో వ్యక్తిత్వాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం అంటూ ఏమీ ఉండదు. ఉండదు. ఓకే. సో, ఆత్మ ముందు తనను తాను గుర్తిస్తూ తన యొక్క మూల స్వభావాన్ని తెలుసుకుంటూ దాని అనుభూతిలోకి వస్తూ ఈ శరీరం ద్వారా తన వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవాలి. అంటే మీరన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోల్ అనే కాన్షియస్‌ని తెలుసుకోవడమే కాక అది యాక్చువల్‌గా ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాలి. ఫీల్ అయిన తర్వాత దాని యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని అర్థం చేసుకోవాలంటారు. అంటే మనము ఇప్పటి వరకు తెలుసుకుంటున్నాము జ్ఞానం హ్మ్. పరంగా. కానీ ఇప్పుడు స్పెషల్‌గా చెప్పేది ఏంటి అంటే అనుభూతి కూడా చేసుకోవడం అవసరం. హ్మ్. అనుభూతి చేసుకుంటేనే మనకి ఒక అవగాహన ఏర్పడుతుంది. హ్మ్. ఊరికే జ్ఞానం పరంగా వింటే, తెలుసుకుంటే సరిపోదు. హ్మ్. మనకది అనుభూతి అవ్వాలి. ఎప్పుడైతే మనం డిస్కవర్ చేస్తామో ఈ విధంగా మన వ్యక్తిత్వాన్ని, హ్మ్. అప్పుడు మనం దాన్ని డెవలప్ చేసుకోవడానికి నెక్స్ట్ స్టెప్ వేస్తాం. హ్మ్. డెవలప్ చేసుకున్న తర్వాత ఏంటి దాన్ని డెకరేట్ కూడా చేయగలుగుతాం. హుహుహు. సో, ఇంకా స్టెప్స్ ఉన్నాయి. మన వ్యక్తిత్వం ఇక్కడికే పరిపూర్ణం కాదు. కేవలం ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ఔట్ చేసాం. ఇప్పుడు ఓకే. ఒక వస్తువుని మీరు కనిపెట్టారు. ఓకే. కనిపెట్టిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని గురించి ఎలా ఎలా ఉపయోగించాలి? ఉపయోగించాలి? దాని నుండి ఎలాంటి రాబడి మనం తీసుకురావాలి? ఏ రకంగా మనం దాన్ని ఏ కార్యంలో పెట్టాలి? హ్మ్. అది మనం ఆలోచిస్తాము. దానిలో పెడతాం. హ్మ్. పెట్టిన తర్వాత ఏం చేస్తాము? దాంతో ఇంకా గొప్పగా ఏం చెయ్యాలి? దానివల్ల అంతవరకే యూజెస్ దాన్ని ఏంటి? యూజ్ చెయ్యం. దాన్ని ఏ బేసిక్ కార్యంలో పెట్టాలో అందులో పెడతాం. కానీ దాన్ని ఇంకా గొప్పగా ఎలా చూపిస్తే బావుంటుంది అని గూడా అద్భుతమైన ఆలోచిస్తాం. ఫలితాలు ఎలా వస్తాయని యెస్. చూస్తాము. అందుకే మన పర్సనాలిటీని ఫస్ట్ డిస్కవర్ చేయడం ఇంపార్టెంట్. హ్మ్. అండ్ దెన్ సెకండ్ స్టెప్ డెవలప్ చేసుకోవాలి. హ్మ్. డెకరేట్ కూడా చేసుకోవాలి. ఓకే. అయితే అకియా పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో మీరు ఎలా డిస్కవర్ చేసుకోవాలి అన్న విషయాన్ని చెప్పారు. అంతేకాకుండా దాన్ని ఎలా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అన్న దాన్ని కూడా చెప్పారు. మరి ఇక డెవలప్ చేసుకోవడము, దాన్ని డెకరేట్ చేసుకోవడము ఎలా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తప్పకుండా చెప్పాలి మీరు. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి చాలా చక్కగా ఈ విషయాన్ని అర్థం చేయించారు అక్కయ్య. చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో మనల్ని మనం ఏ రకంగా డిస్కవర్ చేసుకోవాలి, అంతేకాకుండా ఎలా మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి అన్న విషయాన్ని అక్కయ్య తెలియచేశారు. మరి దీన్ని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, ఏ రకంగా డెకరేట్ చేసుకోవాలి అన్న విషయాన్ని మళ్ళీ వచ్చే ఎపిసోడ్‌లో మీకు తెలియచెప్తాము. అంతవరకు సెలవు. ఓం శాంతి.